ఈరోజు మనం ప్రేరణ పాఠం 7వ తరగతిలోని ప్రశ్నలు జవాబుల గురించి తెలుసుకుందాం. ప్రేరణ పాఠం రాసిన వారు ఏపీజే అబ్దుల్ కలాం గారు. క్రింది ప్రశ్నలకు 5 వాక్యాలలో జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. ఈ వాక్యంపై మీ అభిప్రాయం రాయండి. జవాబు: ఇతరులని అర్థం చేసుకున్నవాడు నిజమైన జ్ఞాని. ఎందుకంటే మనిషి మనసును తెలుసుకోవడం చాలా కష్టం. ఇతరుల భావాలను గమనించి సహాయం చేయగలవాడు మంచివాడు. అలాంటి వ్యక్తి అందరికీ ఇష్టమవుతాడు, గౌరవం పొందుతాడు. కాబట్టి ఇతరులని అర్థం చేసుకోవడం జీవనంలో గొప్ప గుణం. రెండవ ప్రశ్న, కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అనే 3 అంశాల మీద ఎందుకు పట్టు సాధించాలి? జవాబు: కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం మన విజయానికి ముఖ్యమైనవి. కోరిక లేకపోతే మనం ఏ పని చేయలేము. నమ్మకం మన పనికి బలాన్ని ఇస్తుంది. ఆశ మన మనసుకు ధైర్యం, సంతోషం ఇస్తుంది. ఈ 3 ఉంటే ఏ కష్టమైనా మనం గెలవగలం. మూడవ ప్రశ్న, తమ విద్యార్థుల జ్ఞానతృష్ణను తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో సంతృప్తిపరచడమే. ఈ మాటలు ఎవరినుద్దేశించినవి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? జవాబు: ఈ మాటలు గురువులను ఉద్దేశించి చెప్పబడ్డాయి. గురువులు తమ జ్ఞానం, శ్రమతో విద్యార్థుల ఆసక్తిని తీర్చాలి. వారు విద్యార్థుల్లో మంచి ఆలోచనలు, లక్ష్యాలు పెంచాలి. అందుకే గురువు నిజమైన ప్రేరణాదాత అని నేను భావిస్తున్నాను. 4వ ప్రశ్న, ప్రొఫెసర్ శ్రీనివాసన్ అప్పగించిన పనిని పూర్తి చేసే సమయంలో కలాం స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి నేను కూడా కలాంలాగా కష్టపడి పనిచేసేవాణ్ణి. సమయం తక్కువైనా ప్రయత్నం ఆపకుండా కొనసాగించేవాణ్ణి. ఏ తప్పు జరిగినా భయపడకుండా సరిచేసుకునేవాణ్ణి. నా గురువు నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని పూర్తి చేసేవాణ్ణి. ఎందుకంటే కృషి, నిబద్ధత ఉంటే ఏ పనినైనా పూర్తి చేయగలం. కింది ప్రశ్నలకు 10 వాక్యాలలో జవాబు రాయండి. మొదటి ప్రశ్న, కలాం తన ఆశయ సాధనలో ఎలా కృతకృత్యుడయ్యాడు? మీ సొంత మాటల్లో రాయండి. అబ్దుల్ కలాం చాలా పేద కుటుంబంలో జన్మించాడు, కానీ పెద్ద ఆశయాలతో ఎదిగాడు. అతను జీవితంలో విజయం పొందడానికి కోరిక, నమ్మకం, ఆశ పెట్టుకోవడం అనే 3 అంశాలపై పట్టు సాధించాడు. పాఠశాల చదువు తర్వాత ఉన్నత విద్య కోసం ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నాడు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సోదరి సహాయంతో చదువు ప్రారంభించాడు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఇచ్చిన పనిని 3 రోజుల్లో కష్టపడి పూర్తి చేసి స్కాలర్షిప్ పొందాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరారు. తన కృషి, పట్టుదల వల్ల రక్షణ శాఖలో ఉన్నత స్థాయికి చేరి భారతరత్న బిరుదు పొందిన గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. రెండవ ప్రశ్న, కలాం విద్యాభ్యాసం ఏ విధంగా కొనసాగిందో మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: కలాం చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కలిగి ఉండేవాడు. పాఠశాలలో గురువులను గౌరవించి వారి మాటలు పాటించేవాడు. పేదరికం ఉన్నా చదువు ఆపలేదు. తన తల్లిదండ్రులు అతనికి నిబద్ధత నేర్పారు. ప్రతిరోజు కష్టపడి పుస్తకాలు చదివేవాడు. అతనికి విజ్ఞానం అంటే చాలా ఇష్టం. అతడు విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత విద్య సాధించాడు. కష్టపడి దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్త అయ్యాడు. తన పట్టుదల వల్లే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. అందుకే కలాం విద్యాభ్యాసం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
ధన్యవాదాలు.